మంగళగిరి వీవర్స్ కాలనీ హై స్కూల్ వద్ద వేసవి చలివేంద్రం ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఆత్మకూరు రోడ్లోని వీవర్స్ కాలనీ హై స్కూల్ వద్ద గౌరీ శంకర్ జిరాక్స్ ఆధ్వర్యంలో గురువారం వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ శంకర చరణ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఉగాది కావడంతో తొలి రోజు చలివేంద్రంలో త్రాగునీటితో పాటు బటర్ మిల్క్ ప్యాకెట్లు, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం శంకర మాట్లాడారు. చిరు వ్యాపారి గౌరీ శంకర్ జిరాక్స్ షాపును నడుపుకుంటూ సమాజంలో తన వంతుగా సేవా స్ఫూర్తితో గత 5 సంవత్సరాల నుంచి వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మినరల్ వాటర్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆత్మకూరు రోడ్లో బాటసార్లు, వాహనదారులతో పాటు హైస్కూల్ విద్యార్థులకు కూడా వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని అలవర్చుకుని ముందుకు వెళ్లాలన్నారు. భవిష్యత్తులో గౌరీ శంకర్ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామనాథం సుబ్రహ్మణ్యం, నల్లమూలు కాంతారావు, మీర్ అఫ్జల్, అక్కల నవీన్, కానుల్ల వీరాంజనేయులు, బాపనపల్లి యశ్వంత్ బాబు, అక్కల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత 4 సంవత్సరాల నుంచి మన మంగళగిరి వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ వద్ద మన గౌరీ శంకర్ జిరాక్స్ వారి ఆధ్వర్యంలో మరి వేసవి కారణంగా పాదచారులకు మరియు విద్యార్థులకి ఇక్కడ బాటసారులకు మరి మినరల్ వాటర్ పంపిణీ చేయటం చాలా అభినందనీయం. మరి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి అందరికీ వేసవకాలంలో దాహార్తి తీర్చాలనే సదుద్దేశంతో మరి అందరికీ నీళ్లు పంపిణీ చేయటం, ఈ వేసవకాలం మొత్తానికి ఆయనకి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి ప్రజలకు లాల్ బహదూర్ నగర్ రాజీవ్ గాంధీ సెంటర్ వద్ద శ్రీ గౌరీ శంకర్ జిరాక్స్ షాప్ పెట్టాము. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి చలివేంద్రం పెట్టాలనుకున్నాం. చలివేంద్రం పెడుతున్నాం. ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని బాగా ఆలోచించి చలివేంద్రం పెట్టి ఏ పూట కాపూట నీళ్లు శుభ్రంగా చేసి పంపిస్తున్నాం. ఇది మా కృప అని అనుకుంటున్నాం.